సాతాను ఒక మనిషిని ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ మనిషి జీవితంలో 2 రకాల పరిస్థితులు ఏర్పడతాయి. మొట్టమొదటి, ఆ మనిషిని ముట్టగానే ఆ మనిషికి మచ్చబడుతుంది, ఆ వ్యవస్థకు మచ్చబడుతుంది, లేదా ఆ కుటుంబానికి మచ్చబడుతుంది. వ్యవస్థ కానీ, ఆ మనిషి కానీ, లేకపోతే ఆ సంఘ సహవాసం కానీ, ఏదైనా కానీ కష్టాలు పాలవలసి వస్తుంది. రెండవది, ఒకవేళ సాతాను కనుక ముట్టాడనుకో, తాకాడనుకో, ఏం జరుగుతుంది అని అంటే తొందర కలుగుతుంది, నష్టము కలుగుతుంది, రోగము కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది? తొందర, నష్టము, బాధ ఆ యొక్క వ్యవస్థకైనా, కుటుంబానికైనా, ఆత్మీయుడికైనా కలుగుతుంది. పరిశుద్ధ లేఖనం మీరు గమనిస్తే, పరిశుద్ధ లేఖనంలో ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తిని గనక సాతాను గనక ముట్టాడనుకో, ఆ వ్యక్తి జీవితంలో సర్వనాశనం అయిపోతారు. ఆ సర్వనాశనం అవడమే కాదు, ఆ వ్యక్తి తాలూకా ఆనవాళ్ళలాగా మిగిలిపోతాయి. యోబు గ్రంథాన్ని మీరు గమనిస్తే, యోబును ఏం చేశాడు? సాతానుగాడు అన్నాడు, నువ్వు నాకు అనుమతిస్తే దాన్ని వెళ్ళి ఏం చేస్తాను, నేను ముట్టుకుంటాను, నాకు అనుమతి ఇవ్వని అన్నాడు. ఎప్పుడైతే దేవుడు అనుమతి ఇచ్చాడో, సాతానుగాడు ఏం చేశాడు తెలుసా? వచ్చాడు, ఒక్కొక్క వ్యవస్థను ముట్టాడు. ఏం జరిగింది? వ్యవస్థలన్నీ, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు అన్నీ ఏమైపోయినాయి? ఒక్కొక్కటికి అన్నీ పోయినాయి. కుటుంబాన్ని ముట్టాడు, అంటే బిడ్డలను ముట్టాడు, ఏమైపోయినాయి? అందరూ కూడా ఒక్క దెబ్బకే చచ్చిపోయారు. ఆఖరికి అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ, ఇంకా దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే, అప్పుడు సాతాను అంటాడు, నేను అన్నీ ముట్టుకున్నాను కానీ ఎవరిని ముట్టుకోలే? యోబును ముట్టుకోలేదు కనుక ఓ పని చేస్తాను, ఇప్పుడు వెళ్ళి యోబును ముట్టుకుంటానని వచ్చి ఏం చేశాడు? యోబును ముట్టాడు. ఎప్పుడైతే యోబును ముట్టాడో, యోబు మీద కూడా సాతాను యొక్క మరకను, డాగును, గుర్తును మనం చూడగలుగుతాం. ఏమయ్యాడు? అప్పుడు వరకు ఆరోగ్యవంతుడు, అంతకుముందు కొన్ని క్షణాల వరకు, కొన్ని రోజుల వరకు కూడా యోబు ధనవంతుడు, యోబు ఆస్తిపరుడు, అంతస్తు కలిగిన వాడు, న్యాయవంతుడు, ఊజు దేశంలో ఉన్నతమైన స్థితిలో కలిగిన వాడు అన్నవాడు ఏమయ్యాడు తెలుసా? తెల్లారేటప్పటికల్లా ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చొని భయంకరమైన గడ్డలతో, పురుగులతో గోక్కోవడానికి ఈ యొక్క గోళ్ళు లేక ఊడిపోయిన కారణంగా చల్ల పెంకలు తీసుకొని ఆ వస్తున్న రసిని, భయంకరమైన ఆ యొక్క చీమిని, ఆ యొక్క రక్తాన్ని తట్టుకోలేక బూడిద మీద పోసుకుంటూ ఆ యొక్క భయంకరమైన ఈగలు వాలుతూ ఉంటే దాన్ని తోలుకోలేక ఆ బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? తన బ్రతుకులో కలిగిన వ్యాధులను బట్టి దేవుని దగ్గర పడి ఏడుస్తూ ఏం చేస్తున్నాడు? చల్ల పెంకులతో గూక్కోవడం మొదలు పెట్టాడు. యోబు మీద సాతాను చేయబడగానే ఏమైంది తెలుసా? యోబు మీద సాతాను గుర్తులు కనపడి శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, నష్టపోయాడు, వేదన పడ్డాడు, రోడ్డున పడ్డాడు, బూడిదలో పడ్డాడు. నీ ఇంట్లో కలుగుతున్న శ్రమలు, నీ ఒంట్లో కలుగుతున్న శ్రమలు, నీ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలు కలుగుతున్న శ్రమలు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేస్తున్నారా? సాతాను ముడుతున్నాడేమో, సాతాను తాగుతున్నాడేమో, సాతాను నీ జీవితంలో కార్యం చేస్తున్నాడేమో, సాతాను వల్ల నీవు ఇబ్బంది పడుతున్నావు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది ఈ విషయంలో దృష్టి పెట్టరు. దృష్టి పెట్టకుండా ఏం చేస్తారు తెలుసా? ఏదో జరిగిపోతుంది, తలరాత అలాగా మారిపోయింది, లేకపోతే ఎవరో చేతపెడతనం చేశారు, ఎవరో చెల్లంగితనం చేశారు, ఎవరో అది చేశారు, ఇది చేశారు, మా జీవితంలో అలా జరిగింది, ఇలా జరిగింది అనుకుంటారు. కానీ ఏం జరిగినా సాతాను మూలము గనుక సాతాను మీద మనం ఏం చేయాలి? ఆత్మీయ దాడి చేయాలని చాలామంది గ్రహించారు. మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విధమైన సైతాను శక్తుల వల్ల కలిగే శోధన నుంచి నువ్వు బయటపడాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఉపవాసం అనే దాడి చేయాలి, ప్రార్థన అనే దాడి చేయాలి. ఎవరి మీద? సాతాను మీద. దేవుని ఒక వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే ఉపవాసము, ప్రార్థన నువ్వు చేస్తూ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటావో, దేవుడిచ్చే ఆయుధాలను నువ్వు ధరించుకుంటావో, ఆ ఆయుధాలతో నువ్వేం చేయి? వాటి మీద దాడి చేయి. అప్పుడు వాడు నీ దగ్గర నుండి పారిపోతాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. శోధనలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలి? ఇబ్బందులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? దేవుని సందులో మోకరించి బిడ్డలతో కలిసి, కుటుంబంతో కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, సంఘముగా, సహవాసముగా దేవుని దగ్గర చేతులెత్తి మనం ప్రార్థన చేస్తామో, మనకు ఎదుర్కొన్న ప్రతి విధమైన కీడు, శోధన, ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా మన యొక్క జీవితాల్లో నుంచి ఆయనే కన్నుమరుగు చేసి ఆయనే మన జీవితంలో విజయాలు ఇస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచాలి.